వైశాఖ మాసం ఆధ్యాత్మిక సాధనకి అద్భుతమైన మాసాలలో ఒకటి. వైశాఖము, మాఘము, కార్తీకము ఈ మూడింటిని ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానంగా చెప్తారు. ఏ విధంగా అయితే కార్తీక పురాణం, మాఘ పురాణం ఉన్నాయో అదేవిధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు రచించాడు. ఆధ్యాత్మికంగా భగవదనుగ్రహం పొందడానికి ఈ మాసం అన్ని విధాల అనుకూలమైనది. సాధనా మాసంగా దీనిని నిర్వచించవచ్చు. వసంత ఋతువులో 2వ మాసం ఇది. దీనికి వైదిక నామం మాధవ నామం. మధు అని చైత్ర మాసానికి, మాధవ అని వైశాఖ మాసానికి అంటారు. వైశాఖ మాసం లక్ష్మీనారాయణుల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది. వైశాఖంలో రకరకాల వ్రతాలు చెప్పారు. వైశాఖంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కో రోజు కూడా క్రమం తప్పకుండా అనునిత్యం నారాయణుణ్ణి తులసితో ఆరాధన చేయాలి. ఆ తులసి కూడా కృష్ణ తులసి సమర్పిస్తే శ్రేష్టం అని ధర్మశాస్త్రం చెప్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ వైశాఖమంతా చాలా ప్రశస్తమైనటువంటిది. అనునిత్యం కూడా అశ్వత్థ వృక్షానికి సమృద్ధిగా జలం పోసి ప్రదక్షిణలు చేయడం వైశాఖం అంతా చేసినట్లయితే అభీష్ట సిద్ధి లభించడమే కాక పితృదేవతలు తృప్తి చెందుతారు.